అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు ఆదిత్య శర్మ. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పల్లకీ సేవా కార్యక్రమము మా ఊరేనండి. అనగా ఇది పల్నాడు జిల్లా పిడుగురాల మండలం చిన్నగ్రహార గ్రామం. ఈ గ్రామంలో వేచేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వర అనే నామంతో ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ ఉండడం జరుగుతుంది. భక్తులందరినీ కూడా అనుగ్రహించడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటయ్యా అంటే, భక్తులతో సంబంధం లేకుండా, ఆదాయంతో సంబంధం లేకుండా, భక్తులు అనే దానికన్నా కూడా ఆదాయంతో సంబంధం లేకుండా స్వామివారికి ప్రతి నెల అక్కడ శాసనం మీద ఏవైతే కార్యక్రమాలు రాశారో అవన్నీ కూడా అర్చకులు ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా స్వామివారికి చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి. చాలా గొప్ప విషయం. ఈరోజు ఆ ఊరు సుభిక్షంగా ఉంది అంటే మాకున్న అవగాహనలో ఇదొక్కటి మాత్రమేనండి. ఏం కార్యక్రమాలు ఉన్నాయా అంటే, ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి శివపార్వతుల కళ్యాణం, సాయంత్రం పూట మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి అన్నాభిషేకము, రుద్రహోమము, అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు. చాలా చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లోనే ఈ కార్యక్రమాలు లేవండి. కొంతమంది అయితే చేయట్లేదు కూడా. ఉన్న కొన్ని దేవాలయాల్లో వాళ్ళకి ఆర్థికంగా లేకపోవటమో, లేకుంటే అర్చకులుగా వసతి సమకూరకపోవటమో, కారణాలు ఏవైనా సరే చాలా అరుదుగా ఈ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటాయి. సిటీలో కానీ పల్లెటూరులోనే కానీ కొన్ని దేవాలయాల్లో అసలు చేయరు కూడా. సహజంగా మనకు తెలుసుకున్నంత వరకు, మనకు అవగాహన ఉన్నంత వరకు పల్లెటూరులో దేవాలయాలు అయితే అయ్యగారు వెళ్ళి నైవేద్యం పెట్టారా, ఆయన ఏదో ఆయన సంపాదన కోసం, ఫ్యామిలీ కోసం బయట కార్యక్రమాలు ఉంటే వెళ్ళిపోయారా అన్నట్టుగా పల్లెటూరులో ఉంటారు. సిటీల్లో అయితే కనుక పొద్దున్నే వచ్చారా, వాళ్ళకి చెప్పిన టైం వరకు ఉన్నారా, నైవేద్యం పెట్టుకున్నారా, వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉంటారు. ఎవరైనా భక్తులు వచ్చి ఇది చేయండి అయ్యా అయ్యగారు అంటే చేసేవాళ్ళు తప్ప మామూలుగా అయితే చాలా తక్కువ. అట్లాంటిది ఈ దేవాలయంలో, ఈ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రం మామూలుగా 3 అర్చకులండి, వంతుదారులు అంటారు. వంశపారంపరంగా వస్తున్నటువంటి దేవాలయము ఇది. అందులో నాది కూడా ఒక 2 నెలల వంతు ఉంది. మాలో ఒక అన్నయ్య గారికి 6 నెలల వంతు, ఇంకొక అన్నయ్య గారికి 4 నెలల వంతు, నాకు 2 నెలల వంతు అనమాట. మొత్తం 12 నెలలు. మా అందరికి కూడా వంశపారంపరంగా వస్తున్నటువంటి దేవాలయ భూములు మాకు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ మీకు అనవసరం బేసిక్గా చెప్పాలండి. కానీ ఇందులో ఎల్లడూరి చంద్రశేఖర్ శర్మ అనే ఆయన అయితే మాత్రం 4 నెలల వంతు. ఇంకొక అన్నయ్య గారికి మాకు సమస్యలు ఉండడం వల్ల ఆయన వంతుకు రాకపోయినా ఆయన బాధ్యతలు ఈయన తీసుకొని ఒక్కడే ఆయన నెలలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఈయనే ఖర్చు పెట్టుకుంటూ, అరే అతను రాకపోయింటే దేవాలయానికి ఇబ్బంది కలుగుతుంది కదా, స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది కదా అని ఆయన కూడా మంచి మనసుతో నిలబడి ఆయన వంతులో జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏది పెండింగ్ పడకుండా ముందుకు తీసుకెళ్లారండి వెల్లడూరి చంద్రశేఖర్ శర్మ గారు. అట్లాగే మా వంతు 2 నెలలు ఉంటుంది. పుష్యమాసం, మాఘమాసం. ఈ మేము కూడా మా 2 నెలల పాటు నా శక్తి కొలది ఎటువంటి లోటు లేకుండా స్వామివారికి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. కానీ గొప్ప ఫలితాన్ని, గొప్ప నమ్మకాన్ని, గొప్ప ధైర్యాన్ని ఇస్తారండి. ఇట్లా ఏ కార్యక్రమాలన్నీ స్వామివారికి పుష్కలంగా జరిగేటువంటి ఏ దేవాలయాలైనా సరే, ఆ దేవాలయం ఉన్న గ్రామాలే కానీ సిటీలే కానీ ఎటువంటి ఇది లేకుండా సుభిక్షంగా ఉంటాయండి. మీరు గమనించండి. కావాలంటే ఎక్కడైనా ఈ దేవాలయాల్లో స్వామివారికి కైంకర్యాలు లోటుపాట్లు లేకుండా జరిగేటువంటి దేవాలయం ఏవైనా సరే అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి. ఎవరైనా వెసులుబాటు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఆ స్వామివారిని దర్శించి తరించండి.